ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవనిని మీరు నెత్తిన పెట్టుకోండి, పర్వాలేదు. మా నెత్తిన మాత్రం పెట్టకండి. మా విలువ మాకు లేకపోతే ఊరుకునేదే లేదు. ఎవరి విలువ వారికి, ఎవరి గౌరవాలు వారికుంటాయి. రా. నిలబడి నీ మదమే అనిచరా, పిడికి లింక బిగుసుకుంటే మాటలు ఉండవురా. ఒక పరి నెమ్మది, ఒక పరి దూకుడు కలగలిపిన తన ఇది కలబోసిన పరిమితిరా. నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే శృతి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే శ్రీమాతై నమః జగదాతై నమః శ్రీమాతై నమః జగదాతై నమః శ్రీమాతై నమః జగదాతై నమః శ్రీమాతై నమః జగదాతై వసంత, ఏంటి? అవని వస్తుందా? వస్తుంది. మరి అందరూ సైలెంట్ అయిపోయారేంటి? వారితో పాటు ఆ పిల్లను కూడా తీసుకునొస్తున్నారు. ఎవరా పిల్ల? అవని తీసుకొస్తానని చెప్పి అక్షయ్ కూడా తీసుకొస్తున్నారేంటి? అక్షయ అంటే శౌర్య శత్రువు. జాతర కూడా వచ్చిందిగా, ఇదేం ట్విస్టో. అక్షయ్ ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు అవనిని తీసుకొస్తున్నానని చెప్పావు, కానీ అక్షయ్ని తీసుకుని వస్తున్నానని చెప్పలేదు కదా శ్రీకర్. మాట్లాడవేంటి శ్రీకర్? అవని ముందే చెప్పిందమ్మా, అక్షయ్ తనతో వస్తేనే మనింటికి వస్తాను అని కండిషన్ పెట్టింది. అందుకు ఒప్పుకొని తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మాట తప్పలేను. అదీ కాక గతంలో అక్షయ్ నన్ను ఎద్దుదాడి నుంచి కాపాడింది.
అక్షయ్కు అమ్మ నాన్న లేరు. అందులోనూ ఈ మధ్య మాకు బాగా దగ్గరైపోయింది. అందుకే తీసుకురావాల్సి వచ్చింది. నువ్వు మాటిస్తే అయిపోతుందా? మాతో ఒక మాట చెప్పాలి కదా. మా అనుమతి కూడా తీసుకోవాలి కదా. ఎవరిష్టాలకి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ఎలా? గ్రానీ, ఈ అక్షయ్ మన ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఇదేం సత్రం కాదు ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి రావడానికి. మీకు ఆ పిల్ల మీద అంత అభిమానం ఉంటే ఏ హాస్టల్లోనే జాయిన్ చేసి పడేయండి. అక్షయ ఇంట్లోకి రాకపోతే ఈ అవని కూడా రాదు. అక్షయ రావడం ఇబ్బంది అయితే అక్షయ్ని తీసుకుని నా ఇంటికి వెళ్ళిపోతాను. మాతో పాటు మీ అబ్బాయి కూడా వచ్చేస్తారు. అవని ఎప్పుడొచ్చినా ఏదో ఒక లింక్ పెడుతుంది. మీరు 4 మెట్లు దిగేసరికి అవని ఎలా రెచ్చిపోతుందో చూడండి. ఒప్పుకోవద్దమ్మా, అస్సలు ఒప్పుకోవద్దు. నా కూతుర్ని టార్చర్ చేయడానికే దాన్ని తీసుకొచ్చారు. వద్దు గ్రానీ, మనకు ఎవరు వద్దు. ఈ ముగ్గురిని పంపించేయండి, మనకేం నష్టం లేదు. నువ్వు నోర్మోయ్. అవని శ్రీకర్లు లేని ఇంటిని నేను ఊహించుకోలేను. తర్వాత ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. ముందు మీరు లోపలికి రండి. అక్షయ, ముందు నువ్వు అడుగు పెట్టమ్మా. మ్మ్. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.